ఎర్లీ మార్నింగ్ 1-9 అయితే అంతకన్నా తిరుగుదామని ప్లాన్ చేసాం. లూయిస్ ఫిలిప్ షర్ట్ కొనుక్కున్నా. బాయ్ ఏదో చూస్తా అంటుండు, తీసుకో బెస్ట్. చాడా యూట్యూబర్ అన్న. సో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు బాయ్తో సినిమాకి వెళ్తున్నా. బాయ్ హాయ్ చెప్పరా. ఏం సినిమా బాయ్ వెళ్ళేది మనం? రాబిన్హుడ్ సినిమాకి వెళ్తున్నాం. సో ఇంత ఉప్మా తిని అక్కడి నుంచి బస్ ఎక్కి నీలా దగ్గర దిగి ఇప్పుడు ఆటో తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. బస్ స్టాప్ దగ్గర బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే పని పాట లేకుండా సినిమాకి వెళ్ళడం అంటే పని కట్టుకొని మరి సినిమాకి వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం. సో మీకు అన్నీ చూపిస్తా, ఎంత అంటే ఏమేమి తింటా, ఏంది సినిమా ఎట్లుంది అనేది మీకు చెప్తా. వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ నువ్వు, ఎందుకంటే హోమ్ పేజ్లో నా వీడియోలు రావు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కొడితే నీకేం పోదాడ, ఇంకా నీకు మంచి వీడియోలే వస్తాయి, కానీ నీకు ₹1-2 కట్ అవ్వవు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో కంటిన్యూ చేద్దాం. పాలక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళి కోయంబత్తూరులో మూవీ చూసేసి రిటర్న్ అవుతాం అనుకుంటున్నాం. నాతో పాటు ఇక్కడ బాయ్ ఉన్నాడు. బాయ్ హాయ్ చెప్పు బాయ్. గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాడు, కొంచెం బిజీ. సో రాబిన్హుడ్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను December 26కి మూవీ చూద్దాం అనుకుంటే అది పోస్ట్పోన్ అయ్యి ఫైనల్గా ఇప్పుడు March 28కి రిలీజ్ అయింది. సో నితిన్ ఉన్న మూవీస్ కొంచెం కామెడీ ఉంటాయి అని చెప్పి నేను టికెట్స్ బుక్ చేసి ఈరోజు వెళ్తున్నాం. బస్ ఎక్కాలి, బస్ ఎక్కి అక్కడ కోయంబత్తూరులో దిగి అక్కడి నుంచి మాల్కి ఆటో మాట్లాడాలి మళ్ళీ. సో ఎందుకంటే ముందు మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా బస్ దొరికేసింది. ఇద్దరం వేరే వేరే సీట్లలో కూర్చున్నాం. బస్ ఫుల్ రష్ ఉంది. ఇద్దరు కూర్చోవాల్సిన చోట కూడా ముగ్గురం కూర్చున్నాం. ఇప్పుడైతే స్లోగా స్టార్ట్ అయింది. బస్సు అందరు నిద్రపోతున్నారు. ఏందో ఏమో, పక్కన ఉన్నాడు ఆ పక్కన విండో వేసేసాడు, గాలి కూడా రావట్లేదు. చెట్లు కొండలు అవి చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. నేనైతే ఎయిర్పాడ్స్ తెచ్చుకున్నా కాబట్టి చెవులో పెట్టుకొని పాటలు అయితే వింటున్నా. మార్నింగ్ నిద్రపోతుండే వెనకాల సీట్లో కూర్చొని బాయిగాడు. ఇంకా మ్యాప్స్లో చూస్తే అరౌండ్ 33 minutes చూపిస్తుంది, అంటే 1/2 hour అలా చూపిస్తుంది. ఇది వచ్చేసి త్రిశూర్ టు కోయంబత్తూర్ హైవే. సో ఇంకా 34 minutes చూపిస్తుంది, చేయలేమని చెప్పి వాడు పడుకున్నాడు. నేనేమో పాటలు వింటున్నాను. సో బస్ అయితే బాగానే స్పీడ్ కొడుతున్నాడు, 70-75 km/h అలా స్పీడ్లో వెళ్తుంది బస్ అయితే. ఎవరిని అంటే నాన్ స్టాప్, ఎక్కడ ఆగడం లేదు. కోయంబత్తూరులోనే మళ్ళీ స్టాప్ అంటూ ఉంటే మేమైతే ఇప్పుడు ఉక్కడం బస్ స్టాండ్లో దిగాలి. సో చూస్తున్నాం ఇంకెంతసేపు పడుతుందా అని. ఉక్కడం బస్ స్టాండ్ నుంచి మనమైతే ఇప్పుడు ఈరోజు ప్రోజోన్ మాల్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకోవాలి. ఆటోలు కోయంబత్తూరులో బాగా ఛార్జ్ చేస్తారు, ఎక్కువ తక్కువ వేస్తారు, ఎంత అడుగుతా అంత ఇవ్వాల్సిందే. బస్ స్టాప్లో దిగాము. బైక్ దాహం వేస్తుందంట, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్రోజోన్ మాల్ 5 kilometers అవే. సో వెళ్ళి కొంచెం తిని షో వచ్చేసి 12:20కి ఉంది. టికెట్స్ ఆల్రెడీ నిన్ననే బుక్ చేసాం. సో నో వరీస్, వెళ్ళి ఏమన్నా లంచ్ చేసి సినిమా వేసి బాయ్ SS బిర్యానీకి వెళ్దాం అన్నాడు. చూద్దాం సినిమా అయిపోయిన తర్వాత మూడు ఎట్లుంటుంది, టైమింగ్స్ ఎట్లుంటుంది దాన్ని బట్టి అలా చెప్పా. దాంట్లో ఒక రేట్ చూపిస్తుంది, దాంట్లో 90 రూపీస్ 97 రూపీస్ వీళ్ళు ఫోన్ చేసి ఇంకో ఎక్స్ట్రా 30-50 రూపీస్ ఇస్తేనే వస్తామని చెప్తారు. ఇదేంటంటే ఇక ర్యాపిడో మనకి ఒకసారి మంచిగా మెయిల్ పెట్టాలి, ఎందుకంటే కష్టం. ఇట్లా ఏంది ఎంత ఆ మాత్రం దానికి యాప్ ఎందుకు కదా, మేమే మాట్లాడుకొని వెళ్ళిపెట్టాలి కదా. హ్యాపెన్స్, ఇంకా ఏం లేదు. పని అర్జెన్సీని బట్టి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కోయంబత్తూరులో ఆటో వాళ్ళు చాలా దారుణంగా చేస్తారండి. ర్యాపిడోలో ఒక రేట్ చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి
మేము ఇంత అయితేనే వస్తాము, ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను ఇవ్వండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోమంటారు. ఏదో ఒకటి నెక్స్ట్ మాల్కి వచ్చేసాం. ఎవరు లేరు, షాప్ ఇప్పుడే ఉన్నాయి. మేము వేసి షట్టర్లు చేయాలనుకుంటున్నాం కొన్నిటికి. వెళ్ళి అన్న మేము చేసి ఆకలి మీద ఉన్నారు. ఇక్కడ దగ్గర కూడా పడుతుంది అది గేమ్ జోన్. అండ్ ఇక్కడ కొన్ని బట్టల షాప్స్ ఉన్నాయి. డాడీ ఏమన్నా బట్టలు కొనుక్కో అన్నాడు, రేపు కాదు కదా, సో తీసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నాను. ఫస్ట్ టైం వచ్చేసి చూపిరా సాఫ్ట్వేర్ ఇంకోనే 2000-3000 బట్టకి లూయిస్ ఫిలిప్. నేను అక్కడ టాకో బెల్ చెప్పాను, బాయ్ ఏదో చూస్తా అంటుండు. డామినోస్, తమిళ్లో డామినోస్ అని చదువుతాం. డామినోస్ చూపిస్తాను, తీసుకో బెస్ట్. ఒకటి క్రిస్పీ టాకో, ఒకటి క్రంచీ టాకో, దాని తర్వాత ఒకటి రైస్ బౌల్ తీసుకుందాం. రైస్ బౌల్ ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎలా ఉంటుంది. సో బాయ్ వచ్చేసి డామినోస్ తీసుకున్నాడు పిజ్జా. మన మీరైతే వచ్చేసింది. కొన్ని సాస్ ప్యాకెట్లు ఎక్కువ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి రైస్ బౌల్ ప్లస్ ఒక 2 టాకోస్ చెప్పా, క్రిస్పీ టాకో ఒకటి, నార్మల్ టాకో ఒకటి. అక్కడ బాయ్ డామినోస్కి వెళ్ళాడు, వాడు ఆర్డర్ రెడీ అయిందో లేదో చూడడానికి. ఇంకా తెస్తే ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నా. నేను టాకో బెల్ తిన్నా, వాడేమో డామినోస్ తిన్నాడు. సో వాడు హ్యాండ్ వాష్ చేసుకుంటాను వెళ్ళాడు. టైం అరౌండ్ 11:50 అవుతుంది. షో వచ్చేసి 12:20. సో ఈ గ్యాప్లో ఏమన్నా చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ జాకీ అదేదో. సో నాకు ఎందుకు మ్యాక్స్లో బట్టలు చూద్దాం అనిపిస్తుంది, ఎట్లుంటే తెలియదు. నేను ఇప్పుడు మ్యాక్స్కి వెళ్ళలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా జాకీ, వ్యాన్స్, ఒకవేళ షర్ట్స్ కావాలంటే ట్రెండ్ అట్లా షాపింగ్ చేస్తాను. మ్యాక్స్లో ఉంటే డిఫరెంట్ స్టైల్ దొరికితే చూద్దాం. మా మమ్మీ తిడతా ఉంది, ఎప్పుడు ఒకటి వేస్తూ ఉంటాం, రొటీన్గా పెయిన్ చేస్తూ ఉంటాను. ట్రై చేద్దాం, సమ్మర్ థీమ్లో ఏమన్నా బట్టలు దొరికితే తీసుకుందామని ఆలోచన. జాకీ షోరూమ్కి వచ్చాము. సో ఇక్కడ ట్రాక్ ప్యాంట్ చూద్దామని వచ్చాము. బ్లాక్ కలర్ ఉండే ఆల్రెడీ 2, కానీ అవి నీస్ దగ్గర షేడ్ అయ్యాయని చెప్పి వేరే క్లాత్ ఏమైనా ఉంటే చూస్తున్నాం. సైజ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో వచ్చింది అనుకుంటున్నా. సేమ్ క్లాత్ రే. నాకు టీషర్ట్ సైజ్ గుర్తుంది కానీ నైట్ ట్రాక్ ప్యాంట్ సైజ్ గుర్తులేదు. సో డాడీకి కాల్ చేస్తే ఎల్లు వస్తుంది అన్నారు. నాకు తెలియదు, చూద్దాం ఒకసారి. ఏందో మరి ప్రైస్ ట్యాగ్స్ అన్ని తీసేస్తారు వీటికి, ఎందుకో అంటే ఎంత బిల్ వేస్తారో కూడా తెలీదు. నిన్నే అని ఉంది, ఐనాక్స్ అంట. వచ్చాము 12:20కి షో, 12:15 అవుతుంది. బయటనే ఉన్నాము. బాయ్. ఇది అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దాము. జాకీ షోరూంలోకి వెళ్తే ఎల్ సైజ్ లేదంట. నైట్ బ్లాక్ ట్రాక్ పాయింట్ వాళ్ళని అడిగితే మళ్ళీ థర్స్డే రమ్మన్నాడు. ఇప్పుడు ఆ నైట్ పాయింట్ కోసం నేను బస్ కట్టుకొని థర్స్డే రోజు రావడం అనేది అవ్వదు. సో ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఫన్ అన్లిమిటెడ్ అని ఉంది ఇక్కడ. బాయ్ పని వెళ్దాం ఆడుకోవడానికి పోదాం అన్నాడు బాయ్. సినిమా చూసి చెప్తున్నది ఈరోజు కరెక్ట్ రూమ్కి వెళ్ళేసరికి 1 అయింది. ఎర్లీ మార్నింగ్ 1 అయింది. అంతకన్నా తిరుగుదామని ప్లాన్ చేసాం. ఇది నా అవతారం ఈరోజు. దీంట్లో కొన్ని ఇయర్పాడ్స్, పవర్ బ్యాంక్, కేబుల్ అవి ఉన్నాయి. స్పెడ్స్, స్టైల్ మా అవతారం మెయింటైన్ చేయకపోతే ఎట్లా. ఓకే ఇప్పుడు వెళ్దాం, సినిమాకి టైం అవుతుంది. బాయ్ గర్ల్ ఫ్రెండ్తో స్టార్టింగ్ చేస్తుంది కదా, పైన లాస్ట్ నుంచి 3rd row సీట్ బుక్ చేశాను. సో ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, 12:20 అయింది. యాడ్ చేస్తున్నారు. థియేటర్ అయితే ప్రెసెంట్కి ఖాళీగానే ఉంది. ఒక 10-15 మెంబర్స్ ఏముంటారు మ్యాక్సిమం. ఓకే సినిమా చూసి
సినిమా ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. సినిమా కోసం నేను ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months వెయిట్ చేశాను. December 26 రిలీజ్ అవ్వాల్సింది March 28 రిలీజ్ అయింది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మూవీ థియేటర్కి వచ్చాను. నార్మల్గా నేను అసలు రూమ్లోనే చూస్తాను, కానీ దీనికి వచ్చానంటే అర్థం చేసుకుని అంత వెయిట్ చేశాను మూవీ కోసం అని. ఇప్పుడే రాబిన్హుడ్ సినిమా అయిపోయింది. ఇప్పుడైతే మ్యాక్స్ ఒకటి షర్ట్ చూశాను, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలాంటి పూలు తొక్కేయడం తీసేసుకున్నామంటే. షాపింగ్ అయిపోయింది, షర్ట్ ఒకటి తీసుకున్నా మ్యాక్స్లో జాన్ ప్లేస్. సో దాని తర్వాత ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ తిని ఇప్పుడు మావాడు ఎస్ఎస్ బిర్యానీ అక్కడ అనుకుంటాడు, వెళ్ళి తిని రూమ్కి వెళ్దామే. సినిమా మాత్రం అంత నచ్చలేదు, వచ్చిన పర్పస్ మాత్రం అంత ఏం లేదు. సో డిసప్పాయింట్మెంట్ అనే చెప్తాను. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కిందికి వస్తుంటే ఇక్కడైతే ఒప్పో ఫోన్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఫోన్ బ్రేక్ చేస్తే 500 రూపీస్ ఇస్తామన్నారు. వాటర్తో కానీ హ్యామర్తో కానీ మీరు ఎలా ఏమైనా చేయండి, ఫోన్ బ్రేక్ చేస్తే 500 ఇస్తా అన్నారు. నేను జస్ట్ ఇట్లా వీడియో తీస్తున్నా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని చెప్పి ఒక అతను వచ్చి వీడియో కంప్లీట్ అయ్యాక చెప్పు, నువ్వు ఒకవేళ మేము నీకు ఒక ఫ్రీ ఫోన్ ఇస్తాము అని చెప్పి అన్నారు. నాకు అక్కడ అనిపించింది, నా దగ్గర ఉన్న 100 సబ్స్క్రైబర్లకి ఫ్రీ ఫోన్ ఇవ్వడం అంటే సాహసమే. ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగితే ఇంకా ఫేమ్ ఎలా ఉంటుంది అనేది ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. షాపింగ్ అయిపోయింది. బాయ్తో ఎస్ఎస్ బిర్యానీ వెళ్దాం అనుకుంటున్నా. బాయ్ ఇప్పుడు ఒప్పోనా వివోనా? ఒప్పోకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది బాయ్. ఇప్పుడు బోరాన్ అంటున్నా, మొత్తం బోరాన్ అంటుండు, కార్బన్ బోరాన్ అంటుండు. ఫోన్ మాత్రం గట్టిగా ఉంది. నా యూట్యూబ్లో కొట్టుకొస్తాను. నా యూట్యూబ్లో వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసిన వీడియో నా యూట్యూబ్లో అప్లోడ్ చేసి 1 million వ్యూస్ షార్ట్ టైంలో వస్తే నాకు ఫ్రీ ఫోన్ ఇస్తా అన్నారు. ఫోన్ ఆన్ చేస్తే కథమేనా, యూట్యూబరేనా, ఇంకా వేరే ఆప్షన్ ఉండదా? ఇందాక బొమ్మల షాప్లో ఇక్కడ పెడుతున్నాను చూడండి వీడియో. ఇందాక బొమ్మల షాప్లో వీడియో తీస్తుంటే యూట్యూబర్స్కి నాట్ అలౌడ్ అన్నాడు. నేను యూట్యూబర్ కాదురా, ఎక్కడ రాస్తుందిరా, నేను చూసుకున్నా ఒకసారి ఎక్కడైనా యూట్యూబర్ అని రాస్తుందా అని. లేదు, సర్లే నేను యూట్యూబర్ కాదని చెప్తే ఓకే తీసుకో అన్నాడు. ఏంటో యూట్యూబర్ కష్టాలు. ఇంకా నాకున్నది 75 సబ్స్క్రైబర్సే. 75K ఈ లెవెల్ ఇచ్చారంటే జస్ట్ ఇమాజిన్, ఒక 500,000 సబ్స్క్రైబర్స్ ఉంటే పోయిన ప్రతి చోట ప్రమోషనే. ఒక టీషర్ట్ వేసుకుంటే దానికి ప్రమోషనే. ఇంకా ఏందో ఏమో షర్ట్ పట్టుకో బాయ్, ఇట్లా పట్టుకో, ఇట్లనే పట్టుకో, పక్కరా. షర్ట్ కొనుక్కున్నా. ఫస్ట్ టైం పూల షర్టు, దట్టు హాఫ్ హ్యాండ్స్ కొన్నాం. లోపడంతా నాయిసీగా ఉంది, సో వాయిస్ అక్కడ యాడ్ చేయలేకపోయా. ఎయిర్పాడ్స్తో ట్రై చేద్దాం అనుకున్నా, బట్ థింగ్ ఏంటంటే అది నాయిస్ ఎందుకో అది దేర్ ఇస్ సమ్ గ్లిచ్. బెటర్ నేను ఒక నాయిస్ క్యాన్సలేషన్ బ్లూటూత్ మైక్ తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. బట్ అది తీసుకుంటే ఇంకా వచ్చాడా యూట్యూబర్ అన్న తీరులో ఇస్తూ ఉంటారు హైప్. సో మనకు అటెన్షన్ హైప్లు వద్దని చెప్పి నేను ఎయిర్పాడ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడైతే ప్రోజోన్ బయటకు వెళ్తున్నాం. ఓకే, బ్రూక్ఫీల్డ్స్కి వెళ్ళుండి ఇంకా బాగుండేది, బట్ ప్రోజోన్లోనే ఉంది మూవీ. యూ హ్యావ్ నో ఆప్షన్ టు డూ. ఇప్పుడు బాయ్ గాంధీపురం దగ్గర ఉన్న ఎస్ఎస్ బిర్యానీకి వెళ్దాం అన్నాడు. వెళ్ళి అక్కడ ఏమన్నా తిని పాలక్కడ వెళ్ళాలి. ఎగ్జాస్ట్ మార్చింది. బయటికి వెళ్ళకుండా మళ్ళీ లోపలికి వచ్చా టాకో బెల్ తీసుకుందామని. కానీ టాకో బెల్ తీసుకొని రివర్స్ వచ్చే టైంలో స్పెట్ షాప్ ఒకటి కనిపించింది. నాకైతే సన్ గ్లాసెస్ ఫాస్ట్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నా, కాకపోతే అవి అంత ఎఫెక్టివ్గా కనపడలేదు. సో కొనుక్కుందామని లోపలికి వచ్చాను. జస్ట్ చూస్తుంటే ఇక్కడ ఆక్లే ఒకటి, రేబాన్ ఒకటి బాగా నచ్చింది. ఆక్లే వచ్చేసి స్టార్టింగ్ రేట్ 10,000 అన్నాడు. నేను ఎందుకు చూస్తున్నా, నాకు అక్కడ రూపాయి లేదు, అయినా కానీ అన్నీ పెట్టుకొని చూస్తా ఉన్నా. ఆ షాప్ వాడేమో కొంటాడులే ఏదో ఒకటి 10,000-15,000 పెట్టి అని చెప్పి వాడు ఆలోచిస్తున్నాడు. భయమో ఈయన కొనేది లేదు, పెట్టేది లేదు, కానీ ఎందుకు ఏం చేస్తున్నాడు ఇక్కడ అని బాయ్ చూస్తూ ఉన్నాడు నాకెళ్ళి. నాకైతే ఆక్లే బాగా లైట్ వెయిట్ అనిపించింది స్పెట్స్. ఎక్కువ క్రికెటర్స్ వాడతారంట.
కంప్లీట్‌గా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. లోపల ఐస్ కూడా కనపడదు. పెట్టుకొని చూస్తే అంటే లో జాతరలో పెట్టుకున్న స్పెట్స్ లాగానే ఉన్నాయి. కాకపోతే అఫీషియల్స్ బాగా సెట్ అవుతాయి. మనం బయటికి అంత అఫీషియల్‌గా బయటికి పోయేది లేదు కాబట్టి ఏది కొనలేదు. డబ్బులు కూడా లేవు. ఇప్పుడు దానికి ఫైనల్‌గా అయితే నేను ఆకులే కాకుండా రేబాన్ తీసుకున్నాను. రేబాన్ ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ కొందాం అనుకున్నా. కానీ ఇప్పుడు టైం కుదిరింది. ఇక్కడైతే ప్రాడా స్పెట్స్ చూసాం. ఇది పంజాబీ సింగర్స్ పెట్టుకోవడం తప్ప నేను ఎప్పుడు లైవ్‌లో చూడలేదు. చాలా బాగుంది ఫ్రేము. కాకపోతే స్టార్టింగ్ 36,000 అన్నాడు. సర్లే కొద్దిసేపు పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకొని కొన్ని ఫోటోలు దిగాము. నేను పెట్టుకున్నా, బాయ్ కూడా ఒకసారి ట్రై చేసిండు. చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో చూద్దాం ఎప్పుడైనా. ఈరోజు షాపింగ్ వాల్యూ 10,000 దాటిపోయింది. 10,000 నుంచి 12,000 మధ్యలో అయింది ఖర్చు అయితే. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే వాళ్ళు ఏదో డ్యాన్స్ సంథింగ్ అంటే ఏదో క్యాంపెయిన్లా చేస్తున్నారు. ఏదో అవేర్నెస్ తీసుకురావడానికి అనుకుంటా. మేమైతే కొంచెం చూసేసి ఇంకా ఎంత చూసినా వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు అని చెప్పి నేను బాయ్ అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇంకా మాల్ బయట ఆటో మాట్లాడుకొని ఇప్పుడైతే వాడు పొద్దున్నుంచి బీక తింటాడు. ఎస్ఎస్ బిర్యానీకి వెళ్దాం ఏందో ఏమో. సరే ఒకసారి వెళ్దాంలే, పాపం వాడు తిన్నట్టుంటుంది, వాడి కోసం నేను వెళ్దాం, ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే బాగోదని చెప్పి బాయ్ నేనైతే ఆటోలో ఎస్ఎస్ బిర్యానీకి వెళ్తున్నాం. ఆర్కే పానీపూరి అంట ఏమేమో ఉన్నాయి. చాలా లోపలికి తీసుకొచ్చాడు. 2-3 కిలోమీటర్స్ లోపలికే ఉంది. అంటే మెయిన్ రోడ్ నుంచి 2-3 కిలోమీటర్స్ లోపలికి ఉంది. మొత్తం గల్లీలే. ఈ గల్లీలలో ఎవరు బిర్యానీ పాయింట్ పెట్టారని తెలియట్లేదు. సో ఫుల్ ట్రాఫిక్, ఈవినింగ్ టైం కదా, పెద్ద పెద్ద మాల్స్లో అన్నిటికీ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఫుల్ రష్ ఉంది. చాలా స్లోగా వెళ్తుంది ఆటో అయితే. ఇప్పుడైతే ఎస్ఎస్ బిర్యానీకి వచ్చాను నేను బాయ్. వచ్చి రాగానే డబుల్ కా మీఠా స్వీట్ ఇచ్చారు. మొత్తం 3 ఫ్లోర్స్ అనుకుంటా. గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్కి మొత్తం బిర్యానీ పాయింట్ ఇది. మమ్మల్ని అయితే ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోబెట్టారు. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. ఎస్ఎస్ బిర్యానీలో ఉన్నాం. మావాడు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఏదో మా క్యాంపస్ మొత్తంలో కూడా ఇదే ఫేమ్ బాగా, అంటే హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీ లాగా ఉంటుంది, అది ఇది అంటారు. ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా. తిని చెప్తే ఎలా ఉంది. పీస్ నీకుందా? వేసుకుందాం. టాకోస్ ఉంది, రైట్ తిన్నాను. ఓకే, హైదరాబాద్ రేంజ్లో ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయకూడదు. వీళ్ళు ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అని మెన్షన్ చేశారు. సో ట్రై చేస్తున్నాను. టమాటో రైస్ ఉన్నట్టుంది. టమాటో రైస్ చాలా బాగుంది. టమాటో రైస్ చికెన్ పీస్ అనేది నేను చెప్పాడు కరే టమాటో రైస్ లాగా ఉంటుంది రా అని. పర్లేదు, తినొచ్చు, నాట్ బ్యాడ్. ఇది దొరకడం ఎక్కువ మీకు తమిళనాడు కేరళకు వస్తే ఈ బిర్యానీ దొరకడం చాలా ఎక్కువ అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బిర్యానీ తెలీదు, ఓన్లీ మలబార్ బిర్యానీ తింటూ ఉంటారు. సో ఇది సంథింగ్ డిఫరెంట్. తిన్నాక మనం రిటర్న్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఇంకా బస్ ఎక్కేసి క్యాంపస్కి వెళ్ళాలి. ఈ లాగ్ ఇంత